దీంట్లో ఇది ఓన్లీ హీటర్, టోటల్ ఎస్ఎస్లో ఉంటుంది, ఫుడ్ గ్రేడ్ అనమాట. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది కలగకూడదు, అందుకని టోటల్ ఎస్ఎస్ స్టీలు దీంట్లోనే ఉంటుంది ప్రొడక్షన్ అంతా. ఇది స్టేజ్ 1లో పాలు మిల్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో పాలు పోస్తారా? పాలు పోసింది. ఇది ప్రాసెస్లో స్టెప్ 1 అనమాట. ఈ దీంట్లో ఈ హీటర్లో మిల్క్ అనేది యాడ్ చేస్తున్నారు. పల్లెల నుంచి ఫిల్అప్ చేసుకుంటాం మిల్క్. ఇది మనం స్టార్టింగ్ ఒక బ్యాచ్ తయారు చేయాలంటే 500 లీటర్ మిక్స్ అనమాట. దీంట్లో ఏంటంటే 350 లీటర్లు పాలు పోయాలి. 500 లీటర్ ఐస్ క్రీమ్ తయారు చేయాలనుకున్నప్పుడు ఒకసారి దీంట్లో 2 అవర్స్ మనం ప్రాసెస్ తయారు చేయాలి. 2 అవర్స్ ప్రాసెస్ తయారైన తర్వాత మనకి కోల్డ్ స్టోరేజ్కి వెళ్తుంది. ఈ కంటైనర్లో ఈ హీటర్లో 2 అవర్స్ ప్రాసెస్ 2 అవర్స్ ప్రాసెస్ ఉంటుందమ్మా. జనార్దన్ గారు ఇప్పుడు దీంట్లో మిల్క్ యాడ్ చేస్తారు. మిల్క్ యాడ్ చేస్తారు. ఏమేమి యాడ్ చేస్తారు? మా దీంట్లో కంపెనీ మిల్క్ పౌడర్స్, హాట్స్ అండ్ మిల్క్ పౌడరు, మిల్క్ పౌడరు, బటరు, క్రీమ్, స్టెబిలైజర్ అంటే లైఫ్ ఉండడం కోసం స్టెబిలైజర్, గమ్నెస్, ప్రిజర్వేటివ్. అవునమ్మా. తర్వాత లిక్విడ్ గ్లూకోజ్, మోస్ట్ పాలకు సంబంధించిన అన్ని ఫుడ్ గ్రేడ్ ఐటమ్ అన్ని దీంట్లో యాడ్ చేస్తామా. యాడ్ చేసిన తర్వాత 7 to 8 degrees దాకా రావాలి. ఇవన్నీ స్టెప్ వైజ్ చేసుకుంటాం. 35లో కొన్ని, 50లో కొన్ని, 55లో కొన్ని. అంటే ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ని మనం యాడ్ చేయాలి. ఒకే డిగ్రీలో అన్ని యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది డైరీ సంబంధించింది కాబట్టి. ఇది 6 months మనకి ఐస్ క్రీమ్ చెడిపోకుండా ఉండాలంటే ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా మనం టెంపరేచర్ ప్రకారం తయారు చేస్తాం. సో ఇదండి స్టెప్ 1 ప్రాసెస్లో హీటర్లో మనము 7 వేరియంట్స్ వేస్తాము మిల్క్తో సహా. దాన్ని ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం, అంతే కదండి. ఎన్ని అవర్స్ ఉంచాలి దీన్ని? 1.5 hours పడుతుంది. 1.5 hour ప్రాసెస్ అయ్యాడానికి. ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ స్టేజ్లో హోమోజనైజింగ్ ఉంటుంది. ఇది హోమోజనైజర్. ఇది దీంట్లో తయారు చేసిన ఐటమ్స్ అన్నీ ఒకసారిగా మిక్సింగ్ అన్నీ కావు, ఒక్కొక్క టెంపరేచర్లో ఒకటి వేస్తాము. ఇవన్నీ బ్లెండ్ అవ్వాలంటే ఈ హోమోజనైజింగ్ వల్ల అవుతుంది. ఈరోజు మనం ఒక పాల ప్యాకెట్ తీసుకోండి, పాల ప్యాకెట్ మీద కూడా హోమోజనైజింగ్ మిల్క్ అని ఉంటుంది అనమాట. అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ప్రాపర్గా మిక్స్ అవ్వడానికి ఈ స్టెప్ 2 ప్రాసెస్ కంపల్సరీ అమ్మా. ఇది దీన్ని టెంపరేచర్ తీసుకుంటాం, దీనికి ప్రెషర్ గేజ్ తీసుకుంటాం. ఏ గేజ్లో ఎంత లైఫ్ వస్తుంది అనేది దాని ప్రకారం తీసుకుంటాం. మనం తయారు చేసే ప్రతి ఒక్క ఇంజనీర్లో ఇప్పుడు వేడి చేసాం కదండి, ఇవన్నీ కూడా ఈ హోమోజనైజింగ్ అయిన తర్వాత మనకి కూలింగ్కి వెళ్తుంది. ఈ హోమోజనైజింగ్ కాకుండా మన ఏది కూడా మీకు లైఫ్ రాదు. దీంట్లో మొత్తం అవుతుంది. అది 1.5 hour పట్టిందండి. ఇది 1 hour 2.5 hour పడుతుంది టోటల్ ప్రాసెస్ ఇక్కడ నుంచి ఒక ఐస్ క్రీమ్ బేస్ తయారవడానికి. సో స్టెప్ 2 ప్రాసెస్ ఏంటంటే స్టెప్ 1 ప్రాసెస్లో ఏదైతే వేరియంట్స్ వేస్తామో అదన్నీ కూడా ప్రాపర్ మిక్సింగ్కి స్టెప్ 2 ప్రాసెస్ అనేది మనకి యూస్ అవుతుంది, అంతే కదండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం కదండి. నౌ వీ ఎంటర్ ఇంటూ స్టెప్ 3, అంతే కదండి. స్టెప్ 3లోకి మనం ఎంటర్ అయిపోయాం. దీంట్లో ఏం జరుగుతుందో చూపిస్తాను, రండి మీరే రండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేడి చేసామండి, తర్వాత హోమోజనైజింగ్ అయింది. హోమోజనైజింగ్ అయిన మిల్క్ని డైరెక్ట్ స్టోరేజ్కి వస్తుంది, కూలింగ్ ట్యాంక్. ఇది దీంట్లో చూడ్డానికి +4 టెంపరేచర్లో అట్లా పాలు గడ్డగట్టవు, అట్లా కూలింగ్ తగ్గవు. ఈ టెంపరేచర్లో 8 hours ఉండాలి. +4 and 5లో 8 hours ఉండాలి. 8 hours ఉండాలి. దాని తర్వాతే ఐస్ క్రీమ్ ప్రొడక్షన్ తయారు చేయాలి. ఓకే. అలా ఉన్నప్పుడే మనకి లైఫ్ వస్తుంది. అక్కడి నుంచి ఐస్ క్రీమ్ లైఫ్ వస్తుంది. స్మూత్నెస్ కానీ, క్రీమ్నెస్ కానీ, ఫ్లేవర్ కానీ అన్నీ కూడా అప్పుడు కరెక్ట్గా దీనికి సెట్ అవుతాయి. ఐస్ క్రీమ్ యొక్క క్వాలిటీ అనేది దీంట్లోనే ఉంటుంది. అవును. చూసారు కదా, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. స్టెప్ 4లోకి ఎంటర్ అయ్యాం. ఇది ఏంటండి జనార్దన్ గారు? అక్కడ తయారైన మిక్స్ని స్టోరేజ్ చేసాము. 8 hours తర్వాత మనం ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాం. మాకు 2 ఫ్లేవర్ ట్యాంకులు ఉంటాయి. ఇప్పుడు 8 hours ఫ్రీజ్ అయిన ఆ లిక్విడ్ని దాన్ని బేస్ అంటారు, మిల్క్ బేస్ అంటారు దాన్ని. ఆ బేస్ని ఇక్కడ ఫ్లేవరింగ్ కలుపుకుంటాం. ఫ్లేవర్ కలుపుకునే ప్లేస్ ఇది. ఇక్కడ మాకు 2 ఫ్లేవర్ ట్యాంకులు ఉంటాయి, మామూలుగా అందరికి ఒకటి. ఇది ప్రెజెంట్ చాక్లెట్ ఫ్లేవర్ మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తయారు చేయబోతున్నాం, అంతే కదా జనార్దన్ గారు? అవును మేడం, మీ చేత చేపిస్తాం మేడం. ఇది చాక్లెట్ సంబంధించిన కోకో పౌడర్, బోర్న్విటా, డ్రింకింగ్ చాక్లెట్ ఇవన్నీ మిక్స్ చేసిన లిక్విడ్ ఇది. ఈ లిక్విడ్ దాంట్లో కలిసినప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. చాక్లెట్ సంబంధించిన లిక్విడ్ వేసామండి. ఇప్పుడు చాక్లెట్ మిక్సింగ్ అయింది. ప్లస్ ఏంటంటే ఇంకా కలపాల్సింది, దీంట్లో ఫ్లేవర్ కలపాలి. ఇంకా ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి. స్మెల్ మీకు తెలియట్లేదు కానీ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రము, ఈ మిక్స్ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. మనకి యాక్చువల్గా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎందుకు ఇష్టం? ఆ ఫ్లేవరు, ఆ స్మెల్కి చాలా అట్రాక్ట్ అవుతావు కదా.
ఇక్కడ నుంచి అయితే ఆ రా ఫ్లేవర్ మొత్తం కూడా చాక్లెట్ కున్న రా ఫ్లేవర్ మొత్తం కూడా ఒక ఎగ్జాక్ట్ ఒక అరమ అయితే ఒక ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ. ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కలిపేసాను, మీరు పోసేసానే కలిపేసారు. ఫ్లేవర్ ఉంటుంది మేడం, కలర్ యాడ్ చేస్తాము. సో ఇది జస్ట్ ఫ్లేవర్. ఇప్పుడు కంటికి అనమాట కలర్, అంతేనా? ఇదేంటి జనార్దన్ గారు? చాక్లెట్ సంబంధించిన కలర్ అమ్మా. ఓకే, చాక్లెట్ కలర్. ఓకే, చాక్లెట్ కలర్ ని యాడ్ చేసాం. ఇది వేయగానే ఒక మంచి చాక్లెట్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీగా మనం షాపుల్లో కొంటే ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్లోకి ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇక టోటల్ మిక్స్ చేసుకుంటాము. అన్నీ కలిసిపోయిన తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తయారు చేస్తాం. సో ఇది లిక్విడ్లో ఉన్న ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒక మిక్చర్ ఇది, అంతేనా? అవును మేడం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం మేడం. సో అక్కడ ఏదైతే మనం చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ రెడీ చేసుకున్నామో లిక్విడ్ స్టేజ్లో ఉండేది ఈ ఫ్రీజర్లోకి వచ్చేస్తుంది అనమాట, అంతే కదా? కంటిన్యూ ఫ్రీజర్ అంటారమ్మా దీన్ని. ఈ కంటిన్యూ ఫ్రీజర్ అంటే ఐస్ క్రీమ్ నాన్ స్టాప్గా ఆగకుండా మనం ఎంతైతే మనం మిక్స్ తయారు చేసుకుంటామో అంత మిక్స్ అయిపోయేంత వరకు ఐస్ క్రీమ్ వస్తూనే ఉంటుంది. ఐస్ క్రీమ్ ఒక లాస్ట్ ఐస్ క్రీమ్ రిలీజ్ అవ్వడానికి మెయిన్ ఇదే అనమాట. ఇదే ఏదైతే లిక్విడ్ గా కలుపుకున్నామో ఒక చాక్లెట్ ఫ్లేవర్, మనకి ఏదైతే ఫ్లేవర్ అయితే మిక్స్ చేసుకుంటామో అది ఈ లాస్ట్ స్టేజ్ ఇక్కడికి ఎంటర్ అవుతుంది. అది ఇలాగ టర్న్ అవుట్ అవుతుంది, అంటే రెడీ టు ఈట్, అంతే కదండి? అంటే కొన్ని అవర్స్ ఫ్రీజ్ చేయాలనుకోండి. ఫైనల్ స్టేజ్ అంటే ఇదే అని చెప్పు. ఇక్కడ తయారైన తర్వాత వెంటనే కూడా మనం కస్టమర్కి రిలీజ్ చేయమమ్మా. 24 అవర్స్ డీప్ ఫ్రీజర్లో ఉంటుంది. ఓకే, ఇలా అయిందని మళ్ళీ 24 అవర్స్ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. 24 అవర్స్ తర్వాత ఫుల్ హార్డ్ -25లో బయటకి ఇస్తాం. ఓకే, ఇది ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ అండి? ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్. ఇలాగ మన దగ్గర 50 ఫ్లేవర్స్ ఉన్నాయి. 50 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే ఓకే, కాకపోతే బేసిక్ స్టఫ్ అయితే అది, దాంట్లో మనకు కావాల్సిన సాసెస్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటాం. బేస్ అంతా ఒకటేనమ్మా. బేస్లో నుంచి మనం ఏ ఫ్లేవర్ కావాలో దాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఎంత అండి వెయిట్? ఇది 4 లీటర్ బల్క్ అమ్మా. ఇది 4 లీటర్ బల్క్. దీంట్లో మనకి హాఫ్ లీటర్లు, కప్పులు, కోన్లు, చాకోబాల్ అన్ని దీంట్లో నుంచి పడతాము. టోటల్ మిషనరీ రిలీజ్ అయ్యే ఐస్ క్రీమ్ మిషన్ ఇదే. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్.